తెలంగాణ రైతులన్నకైతే శుభవార్త అన్నమాట ఇదొచ్చేసి. రైతు బంధు డబ్బులు ఈరోజు ఖచ్చితంగా రైతు బంధు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ రైతులు ఎవరైతే ఉన్నారో 3 ఎకరాల పైన రైతులకైతే ఈరోజు ఖాతాల్లో డబ్బులైతే జమ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఈరోజు అంటే ఖచ్చితంగా డబ్బులైతే వస్తున్నట్లు మనకి స్పష్టంగా ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. మీ అందరికీ ఎన్ని ఎకరాల వారికి ఈరోజు వస్తున్నాయి? మీకు ఈరోజు వస్తున్నాయా రావట్లేదా? ఏ జిల్లాల వారికి ఈరోజు నుంచి విడుదల చేస్తున్నారు? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. జస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేసి, మీ యొక్క ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేస్తే, వాళ్ళకి గూడా తెలుస్తదనమాట. రైతు బంధు డబ్బుల గురించి ఏమన్నారని జెప్పేసి ప్రభుత్వం అయితే ఎప్పుడు విడుదల చేస్తుందని జెప్పి. అయితే ఇక్కడ జూసుకోవచ్చు. రైతు బంధొచ్చేసి ఈరోజు ఎవరెవరికి జమ అవుతుందని దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం అయితే రైతు బంధు డబ్బులైతే కొంతమందికి ఆల్రెడీ నిన్న గూడా డబ్బులైతే వచ్చాయి. సండే అని మీరు అనుకోవచ్చు. కానీ నిన్న గూడా డబ్బులైతే కొంతమందికైతే పడ్డాయన్నమాట. ఎందుకంటే అవి డైరెక్ట్ మీకు ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి కొంతమందికి డైరెక్ట్ పడ్డాయన్నమాట డబ్బులు. మరి కొంతమందికైతే డబ్బులైతే పడలేదు. ఇందులో మనకి ప్రభుత్వం చెప్పిన ప్రకారం చూసుకుంటే చాలామంది రైతుల ఖాతాలైతే యాక్టివ్‌గా లేవంట. అంటే ఎవరికైతే ఆ ఖాతాలనేది మీరంట వాడకుంటా సో, అందువల్ల మీకైతే డబ్బులైతే పడలేదు అని చెప్పి కొంతమందికైతే చెప్తున్నారనమాట. అయితే ఖాతాలు నేను ఆల్రెడీ చెప్పాను. మీ ఖాతాలైతే రన్నింగ్‌లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఆధార్ కార్డ్ మీ ఖాతాకి లింక్ లేకపోయినా సరే డబ్బులైతే మీకైతే రావనమాట. ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా అవి రాడానికి. బ్యాంకుకైతే మీరు సంప్రదించాల్సయితే ఉంటుందనమాట. చాలామంది రైతుల ఖాతాలో అయితే మీరందరూ ఒకసారి చెక్ జేసుకోండి. డబ్బులు మీకు రాకపోవడానికి ఇది గూడా ఒక కారణమై ఉంటదనమాట. చాలామంది ఇంకంటున్నారు, "అన్న మాకు ఎకరం ఉంది గూడా రాలేదని" జెప్పేసి. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వాళ్ళకి ఎప్పుడో అయిపోయిందనమాట. కేవలం 3 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకే రాలేదు. 3 ఎకరాలున్నా గూడా కొంతమంది డబ్బులైతే వచ్చాయి. 3, 10 గుంటలు గాని, 3 పైన ఒక గుంట, 5 గుంటలున్నా సరే వీళ్ళకి డబ్బులు రాలేదు. వీళ్ళందరికీ ప్రభుత్వం గూడా ఏం జెప్తుందంటే, మనకైతే డబ్బులైతే వీళ్ళకి గూడా ఈ రోజు నుంచి అయితే విడుదల చేస్తున్నాం అని జెప్పి మనకైతే చెప్పేదనమాట. 19,00,000 ఎకరాల రైతు బంధు కట్టు. సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా, రైతు బంధు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రకటించడం అయితే జరిగింది. సర్వే జరిపేందుకైతే అధికారులైతే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 1.52 కోట్ల ఎకరాలకే రైతు బంధు అయితే అందుతుంది అని జెప్పి మనకైతే చెప్పడం. ఇందులో వచ్చేసి 19,00,000 ఎకరాల సాగుతు లేకున్న వ్యవసాయ భూములకైతే జాబితాలైతే ఉన్నాయి. అయితే ఎవరైతే సాగు చేస్తున్న భూములకే రైతు బంధు ఇస్తామని జెప్పి మనకైతే చెప్తున్నారనమాట. 10,000 చొప్పున ఏడాదికి రూపాయలైతే 19,000 కోట్లయితే ఖాతాలో జమ అవుతున్నాయి. సీఎం నిర్ణయం ఇప్పుడు నిధులు ఆదా కానున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందనమాట. ఎవరికైతే సాగు చేస్తున్న భూములున్నాయో వాటికే డబ్బులిస్తామని జెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. సాగు చేయకుండా వాటికైతే మీకైతే డబ్బులైతే రావనమాట. సో, ఇది మనకు ఫైనల్‌గా ప్రభుత్వం అయితే చెప్తుంది. మనకి డబ్బులనేవి ఈరోజు వస్తున్నాయంటే, ఈరోజు గూడా చాలా మందికైతే విడుదల చేస్తున్నారు. ఈరోజు గూడా డబ్బులు మీకొచ్చే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. అందరూ డబ్బులు రాగానే గూడా ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ జేయండి ఖచ్చితంగా. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి.